హాయ్ అండి. నేనైతే ఈరోజు గోధుమ పిండి పునుగులు చేసి చూపిస్తున్నా. మైదా పిండితో చేస్తారు కదా, గోధుమ పిండితో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఒక కప్ అయితే పెరుగు తీసుకుంటున్నా. వన్ కప్ వాటర్ తీసుకుంటున్నా. ఇప్పుడైతే ఒక కప్పు గోధుమ పిండిది, మినిమం ఒక కప్పు పెరుగు అయితే ఒక కప్పు వాటర్ తీసుకోండి. 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. నేనైతే జల్లిస్తున్నా, జల్లెడ పట్టుకోవాలి. ఇది పట్టించిన గోధుమలు, ఎందుకంటే దీనికి పొట్టు ఉంటుంది, కంపల్సరీ జల్లెడ పట్టుకోవాలి. పొట్టు ఉంటుందండి. 2 స్పూన్ల గోధుమ పిండి తీసుకున్నాం. క్రిస్పీగా ఉండడానికి, పైన క్రిస్పీగా ఉండడానికి 2 స్పూన్ల బియ్యం పిండి తీసుకోండి. మీ దగ్గర బియ్యం పిండి ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఇది వేసి ఏంటంటే క్రిస్పీగా వస్తాయి, పైన లోపల సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్, అయితే కొంచెం తిన సోడా వేసుకోవాలి. జీలకర్ర. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పెరుగు వాటర్ పోసినాం కదా, ఇదే సరిపోతుంది. మళ్ళీ వాటర్ అనేది అవసరం ఉండదు. వాటర్ పోస్తే ఏంటంటే ఇంకా లూజ్ అయిపోయి నూనె పీలుస్తుంది. ఇట్లా బాగా కలుపుకోవాలి. మనం బజ్జీల పిండి, మిర్చి పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకుంటే ఎయిర్ బబుల్స్ వస్తాయి. సోడా వేస్తాం కదా, కలుపుకోవాలి. కలుపుకుంటే హెయిర్ బబుల్స్ వచ్చేస్తాయి. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలి, ఎక్కువ మంది అంటే నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం డబల్ తీసుకోండి. డబల్ తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఉండాలి. ఆ వాటరు, ఆ పెరుగు నేను ఎంత చూపించినా అంత వేయండి, సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు. కొలతల ప్రకారం వేసుకోండి. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అయితే చేయగలుగుతారు, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇప్పుడైతే 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టద్దు, పక్కన పెట్టుకొని అప్పటి వరకు చట్నీ ప్రిపేర్ చేసుకో. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. ఏదైతే ఒక 1 అవర్ నానింది. మీకు టైం లేకపోతే ½ అన్ అవర్ కూడా సరిపోతుంది, ఎందుకంటే గోధుమ పిండి కదా, ఊకనే మెత్తగా అయిపోతుంది. పిండి మంచిగా ఉంటుంది. కొంచెం మైదా పిండి అంటేనే లేట్ నానుతుంది, కానీ గోధుమ పిండి కదా తొందరగా మెత్తగా అయిపోతుంది. ½ అన్ అవర్ అయినా సరే మీకు టైం లేకపోతే. ఇప్పుడు నేనైతే ఇలా ఆనియన్ వేయడం చూపించలేను. ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసిన, అది మన ఇష్టం. అది నేనైతే ఆనియన్ కొత్తిమీర వేసిన. ఆ క్లిప్ చూపించలేను, మర్చిపోయినా. మీ ఇష్టం ఉంటే వేసుకోండి. ఆనియన్ కూడా కొంతమంది వేసుకోరు. వేసుకుంటే ఏంటంటే కొంచెం పంట కింద తగులుతుంది, మంచిగా ఉంటుంది. చేతులు ఇట్లా తడి చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా జారుతుంది. చేసుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా వేయాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని మళ్ళీ హైలో పెట్టుకోవాలి. మొత్తం సిమ్లో పెట్టుకోవద్దు, నూనె పీల్చేస్తుంది. సిమ్లో పెట్టి వేసేటప్పుడే నూనె సిమ్లో పెట్టుకోవాలి. వేడి పునుగులు రెడీ అయిపోయినాయి. గోధుమ పిండి పునుగులు ఇట్లా మెత్తగా వస్తాయి, మంచిగా వస్తుంది. చట్నీ, పల్లి చట్నీ వేసిన. మీకు చేసుకోండి, బాగుంటుంది. మైదా పిండి కంటే గోధుమ పిండి చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. సాయంత్రం పూట చేసుకోవచ్చు, మార్నింగ్ పూట కూడా వేసుకోవచ్చు టిఫిన్లకు. మేమైతే మార్నింగ్ టిఫిన్లకు చేసినాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎట్లా వచ్చినాయో కామెంట్ చేయండి. మీరు చేసుకున్న తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్ మరి.